మన రెజ్యూమ్ లేదంటే కనుక మన జాబ్స్కి అప్లై చేసుకునేటప్పుడు దాంట్లో పేరు, మన చదువులు, క్వాలిఫికేషను, దాంతోపాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీసు, అలాగే కులము, మతము ఇవన్నీ ఉంటాయా ఉండవా? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో చేరేటప్పుడు అవన్నీ అవసరమా లేదా? ఎందుకు? రిజర్వ్డ్, నాన్ రిజర్వ్డ్ కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి. ఎలక్షన్ దానికి కూడా అయ్యే ఉంటాయి కదా అక్కడ. దాంట్లో ఎస్పెషల్లీ నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు, మయన్మార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు బీహార్లో ఓట్లు సంపాదించుకున్నారు కాబట్టి అవన్నీ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఎందుకని? మిగతా చోట్ల తప్పించుకోవచ్చు కానీ ఈ కులము, మతము, వర్గము దగ్గరన తెలిసిపోతారు అది ఏ దేశం వాళ్ళు ఏంటి అనేటటువంటి. అవి అడుగుతుండేటప్పటికీ దొంగ ఓటర్లు తేలిపోతారు. దీంతో మేధావుల ముసుగులో ఉండేటటువంటి వామపక్ష భావజాలికులు తెర మీదకి వచ్చేశారు. వాళ్ళు ఆ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇంటింటి సర్వేకి వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకుని ఆ కాగితాలు లాక్కుని, ఇదిగో చూడండి ఇందులో ఏంటి కులం అడిగారు, మతం అడిగారు, వర్గం అడిగారు, ఇదంతా ఓటుకి ఎందుకు అంటూ రచ్చ చేసుకుంటూ వచ్చారు. దాన్ని బాగా వర్కౌట్ చేసింది కాంగ్రెస్ కానీ ఐఎన్డీఏ కూటమి అంతా కూడా. అయితే దాని మీద సీరియస్ అయినటువంటి ఎన్నికల సంఘం అజిత్ అంజుమ్ ఈ వ్యవహారాల మీద కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేసేందుకు, ముస్లింలు బాగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినందుకు గాను దాని మీద కేసు నమోదు చేశారు తాజాగా.